అందరికీ నమస్తే. భీమిరెడ్డి పుల్లారెడ్డి, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. బర్నింగ్ ఇష్యూ వల్గర్ లాంగ్వేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులు బట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది విపరీతంగా అవుతుంది. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేశారని, అధికార పార్టీ చేసిందని, ప్రతిపక్షాలు చేసినాయని గత 15 ఏళ్ళ నుంచి కూడా ఉండే. అప్పుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు మొన్నటిదాకేమో వేరే పాత గవర్నమెంట్ చేసిందని దాన్ని ఒక సంవత్సరంన్నర బట్టి ఎంక్వైరీ అంటున్నారు. ఇప్పుడు ఈ అధికార పార్టీ వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ అని పెద్ద చర్చనీయాంశంగా తరింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి దిగజారుడు పరిస్థితి తప్ప వేరే ఏమీ లేదు. ఇంకో ఫర్దర్గా ఏమిటంటే, రెండోది, ఈ ప్రతి స్కీమ్లు ఆ స్కీములన్నీ పెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అప్పులు చేసి పప్పు కూడా అన్నట్టు ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితి ఈ విధంగా ఉండటం ఒకటి కాదు. ఇప్పుడు అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు దిగజారుతున్నారు. లోగడ ఏమిటంటే, నీలం సంజయ్ రెడ్డి గారి కాడ నుంచి, జవహర్లాల్ నెహ్రూ కాడ నుంచి, ఇతర పార్టీలు పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు, అనేక మంది, చెన్నారెడ్డి గారు, ముఖ్యమంత్రి వెంకటరావు గారి కాడ నుంచి, ఎన్టీ రామారావు, ఎన్జీ రామచంద్ర, జ్యోతి బసు లాంటి అనేక ప్రజలు చాలా ఈ వల్గర్ లాంగ్వేజ్ అనేది వీళ్ళు ఈ విధంగా తయారు చేశారు. అంటే ప్రజాప్రతినిధులు తమ దాటిన తమ విలువను దిగజార్చుకున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే, బిజినెస్ మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి ఈ మధ్యన రాజకీయాల్లో పెట్టారు. వాళ్ళ సంపాదన కోసం కక్కుర్తి పడుతున్నారు. ఆ విధంగా ప్రజల్లో కూడా కరప్షన్ మొదలుపెట్టింది. వాళ్ళు కూడా ఇటు చేశారు. పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి మొదలుపెట్టారు. క్రిమినల్స్ పెట్టారు. వీళ్ళందరూ ఈ పార్టీ కాదు ఆ పార్టీ అనేది దిగజార్చి రాజకీయ వ్యవస్థని తెలుగు రాష్ట్రాల్లో పరువు తీసేటట్టు దిగజార్చడం మొదలుపెట్టారు. చట్టసభల్లో ఉందాతనం పోయింది. వీళ్ళందరినీ పెట్టి వల్ల ఈ విధంగా చెడ్డ పేరు వస్తుంది. అసలు ఇంకొకటి ఏంటంటే, 1995 నుంచి 2004 దాకా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్టు పెట్టలే. కరువు కాటకాలు ఉన్నాయి. అప్పుడు ఆల్మట్టి నుంచి నీళ్ళు రాలేదు నాగార్ సాగర్కి. అటు గోదావరి కూడా నీళ్ళు రాలేదు. ఆ మూమెంట్లో ఇక్కడ ప్రాజెక్టులు అన్నీ పెడితే దీని మీద తెలుగుదేశానికి వ్యతిరేకత మొదలుపెట్టింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలు చేసిన తర్వాత అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్తో పాటు అటు పాలమూరు, రంగారెడ్డి, చేవెళ్ళ ప్రాజెక్టులు అన్నిటికి కూడా తీసుకురావడం మొదలుపెట్టారు. సరే, కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి, కొన్ని కాలేదు. ఆ తర్వాత కూడా ఇది అంచెలంచెలుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉండి మళ్ళీ ఈ తెలుగు జాతి గౌరవమైన యూనివర్సిటీలో ఇక్కడ ప్రాంతీయ భేదాలు మొదలుపెట్టారని చేశారు. రెండవ పాయింట్ ఏంటంటే, అసలు ఎన్నిటికంటే అప్పుడు ఇందిరం మిల్లు రాజశేఖర రెడ్డి గారి టైంలో జలయజ్ఞం పేరు చేసినా కానీ ఇందిరం మిల్లు కూడా గ్రామ సభ ద్వారా చేశారు. ఇప్పుడు గ్రామ సభల ద్వారా కాదు, లోకల్ ఎమ్మెల్యే అంటే ఊరికి ఒక ఎమ్మెల్యే తయారు చేశారు. కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ విధంగా తయారయ్యారు. నీళ్ల తగు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకప్పుడు తెలుగు జాతికి మంచి పేరు ఉండేది ఢిల్లీ లెవెల్లో ఎక్కడైనా కానీ. వీళ్ళందరూ ఈ నాయకులు స్వార్థంతో వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా బనకచర్ల ఇష్యూ ఒకటి. బనకచర్ల అసలు విషయం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు తెలియట్లే. వాళ్ళ స్వార్థం కోసం ఏదో మాట్లాడటం తెచ్చారు. వాళ్ళకు కూడా అసలు నీళ్ల తగు ఎక్కడ మొదలైంది, అసలు తెలంగాణ 2001 నుంచి ఎప్పుడు మొదలైంది అనేది ముందు నీళ్లు నిధులు నిర్మాపాల పేరుతో గోల మొదలైంది. దీన్ని ఏంటంటే దోశ తిన్నారని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ బనకచర్ల విషయం కూడా చేయమధ్య అయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు 7 మండలాలు తీసుకుపోయి తెలంగాణ కలిపారు. ఇవాళ వరకు దాని గురించి చర్చించట్లే. చంద్రబాబు నాయుడు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం అంటారు. రెండు కళ్ళ సిద్ధాంతం ఈ గాడి తెచ్చింది. మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణలో చేయలేదు. అందుకే తెలంగాణ ఉద్యమం మొదలైంది అనుకోవాలి. కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు సమాన పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే, వాళ్ళకి కూడా తీసుకొచ్చింది గ్రామాల్లో పురోగతి క్షీణించింది. అన్నిందాల కూడా ఊరికి ఒక ఎమ్మెల్యేలు తయారయ్యారు. కరప్షన్ పెరిగింది. కరెంటు కోతలు విపరీతంగా మొదలైనవి. ఇప్పుడు ఒక నీటి ప్రాజెక్టులు కూడా రాష్ట్రం ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల పాటు కూడా పాత వాళ్ళని తిట్టడమే తప్ప ఒక్క ప్రాజెక్టు పురోగతి కూడా సాధించట్లేదు. కాంగ్రెస్ ఒకప్పుడు మంచి పేరు ఉండేది. టోటల్గా ఏంటంటే, ఇక్కడ దాని గురించి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఓట్లు వేయటం మొదలుపెట్టారు. 420 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. ఏది కూడా వాటి వాళ్ళకి అమలు పరచలేదు. కొత్తవి అంటున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఉన్న స్కూళ్ళలోనే పిల్లలకి చేర్చే పరిస్థితి, దిగజారి పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కూడా వల్గర్ లాంగ్వేజ్ని ఆపడం నేర్చుకోవాలి. ముందు బూతు మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి. బూతు వీళ్ళకందరికీ ఏంటంటే, బూతులు మాట్లాడటంలో పెద్ద అవార్డులు ఇవ్వాలి. ఆస్కార్ అవార్డు లాంటి అప్పులు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలు. అప్పులు చేయడంలో కూడా వీళ్ళకి నోబెల్ బహుమతులు ఇవ్వాలి. భారతరత్న నోబెల్ అప్పుల రత్నాలు ఇలాంటి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
ప్రజాప్రతినిధులు వాళ్ళ ఉందాతనాన్ని కాపాడుకోవాలా. బూతులు పంచాంగాలు ఈ విమర్శించడం తప్పి సోషల్ మీడియాను పెట్టుకున్నారు, కోట్లు పెట్టి దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ వాళ్ళు ఏదంటే కింద వాళ్ళు కూడా అదే అంటాం మొదలుపెట్టారు. ఆ ఉందాతనాన్ని తగ్గించుకోకపోతే ముందు ముందు ఇబ్బందులు ఉంది. తెలుగు జాతి కీర్తి మరీ ఉంటాయి. మీరు ఒకటి గాలించాలా, పివి నరసింహారావు అంటూ ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయ్యారు. నీలం సంజయ్ రెడ్డి గారు రాజోటి తెలుగు జాతి నుంచి రాష్ట్రపతులు అయ్యారు. చట్టసభలు కూడా దిగజారుడు రాజకీయం మొదలుపెట్టి బూతుల పంచాంగం కింద తయారయ్యేది. ఊళ్ళలో నాయకులు కూడా ఆ విధంగా తయారయ్యారు. కరప్షన్, ఒక ఏపీన బియ్యం సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం కూడా ఎగుమతి అవుతూనే ఉంది. వాళ్ళు కూడా సన్న బియ్యం పెట్టిన వల్ల కూడా ఇప్పుడు ఇళ్ళు ఎవరికి ఇచ్చారు? ఇంద్రియం ఇళ్ళు ఉండోళ్ళకే, భూములు ఉండోళ్ళకే ఇచ్చారు తప్ప ఈ సంచార జాతుల వాళ్ళకే గుడిసెల్లో ఉండోళ్ళకి ఇళ్ళు ఇచ్చినట్టు కనపట్లే. మీరు పారదర్శకంగా చేయటం లేదు పరిపాలన కూడా. వాళ్ళకు కూడా మీ పోలీస్ స్టేషన్లు మీ సొంత జాగీర్ లేకుండా ఏ పార్టీలు కూడా అధికారంలో ఉంటే ఆ పార్టీలు ఇతర పార్టీల మీద కేసులు పెట్టడం. దీన్ని దిగజారుడు రాజకీయం తగ్గించుకోవాల్సిందని కోరుకుంటూ ఇట్లా మీ భీమరెడ్డి పుల్లారెడ్డి.